హలో ఎవ్రీవన్, థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజైతే నేను ముంబై రైల్వే సిస్టమ్ కోసం చెప్పాలనుకుంటున్నాను నా జర్నీతో పాటు. యాక్చువల్లీ మేము ముంబైలో రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అయితే క్యాబ్ బుక్ చేయాలని చూస్తూ ఉంటే నాకు ట్రైన్లో వెళ్ళాలనిపించింది. ముంబై ట్రైన్స్ అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని చాలా విన్నా. దానికోసం నాకు ఎలా అయినా సరే ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. దట్టు ఆ రోజు సండే. సో అలా అయినా వెళ్దామని చెప్పి ఇంకా రద్దీ ఉండదని ఫిక్స్ అయ్యామన్నమాట. అసలు ముంబై రైల్వే సిస్టమ్ కోసం చెప్పాలేనంటే ఇది మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ఈ రైల్వే నెట్వర్క్ని వెస్ట్రన్ లైన్, సెంట్రల్ లైన్, హార్బర్ లైన్ కింద డివైడ్ చేశారు. అయితే వీటన్నిటిని కూడా మేనేజ్ చేసేది మాత్రం ఇండియన్ రైల్వేస్. ఇక్కడ మేజర్ రైల్వే సిస్టమ్స్ ఏంటంటే సిఎస్ఎంటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. దీని ఒక విజిటింగ్ ప్లేస్లా కూడా చాలామంది చూడటానికి వస్తారు. ఇది మనకి బయట చూడటానికి ఒక పెద్ద ప్యాలెస్లా కనిపిస్తుంది. దీనికోసం నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఇంకా రిమైనింగ్ స్టేషన్స్ చూసినట్టయితే ముంబై సెంట్రల్, దాదర్, ఎల్టీటీ, అంధేరి ఇలా చాలానే స్టేషన్స్ ఉన్నాయి. మేమైతే వాసి స్టేషన్లో స్టార్ట్ అయ్యి అంధేరి స్టేషన్లో దిగాము. రిటర్న్లో సిఎస్ఎంటీ స్టేషన్ నుంచి వాసి స్టేషన్లో దిగాము అనమాట. ఇందులో సిఎస్ఎంటీ స్టేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ అక్కడ టైం కుదరలేదు ఎక్కువ వీడియో తీయడానికి. ఎలా అయినా ఇంకోసారి చేస్తాను. ముంబై రైల్వే సిస్టమ్ కోసం ఫనీ థింగ్స్ చెప్పాలనంటే ఇక్కడ స్టేషన్లో మనం నడవనవసరం లేదు. ఆ క్రౌడే మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ఆటోమేటిక్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. మీరు ట్రైన్ దగ్గరికి వెళ్తే చాలు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాం ఆ జనాల పవర్తో. ఇంకా ట్రైన్లో ఒకవేళ మీరు మీ పర్సన్ ట్రైన్ పోగొట్టుకున్నారనుకోండి, అయ్యో నా పర్స్ అని లోపే ఆ పర్స్లో ఉన్న డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి. అంత అరుదుగా ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉంటాయంట. ఇంకా ఇక్కడ మహిళల కోచ్లో చెప్పాలేనంటే ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళు షాపింగ్ డిస్కషన్స్, గాసిప్స్ మాట్లాడుకుంటూ వాళ్ళ టికెట్స్ని అక్కడే మర్చిపోతూ ఉంటారంట. బాగుంది కదా ఫన్నీ థింగ్స్. ఓకే, జోక్స్ అపార్ట్, ముంబైలో రైల్వే స్టేషన్ గురించి చెప్పాలనంటే ఇక్కడ రోజుకు 70 లక్షల పైనే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారంట. ఫ్యూ మినిట్స్ లోపలే ట్రైన్స్ రావటం వెళ్ళటం వల్ల ఇక్కడ రైల్వే సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. ప్రతి చిన్న చిన్న ఏరియాకి కూడా స్టేషన్స్ ఉంటాయి. ట్రాఫిక్ నుంచి బయటపడడం కోసం ఆల్మోస్ట్ అందరూ కూడా స్టూడెంట్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, బిజినెస్ చేసే వాళ్ళైనా అందరూ కూడా ఈ ట్రైన్స్ని వాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ డబ్బా వాలాలు అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే అదే ఇడ్లీ, దోశ, అండా బిర్యానీ అంటూ తిరుగుతారు కదా, వాళ్ళ వెనక ఒక గమ్మత్తైన కథ ఉందంట. రైల్వే స్టేషన్లో వీళ్ళకి వెళ్ళలేకపోతే ముంబైకి టిఫిన్ టైమే ఉండేది కాదని అంటారంట. సింపుల్గా చెప్పాలనంటే ఇండియాలోనే ముంబై రైల్వే స్టేషన్ అనేది వేగంగా, చౌకగా, సురక్షితంగా ఉండే ప్లేస్ అనమాట. నాకైతే ఈ ట్రైన్ జర్నీ అనేది చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఎక్కానో ఎక్కడ దిగానో అనేది కూడా టైం తెలియలేదు. 1 అవర్ ట్రావెల్ చేసాం మేము. సండే కదా, అస్సలు ఏం అనిపించలేదు. కానీ ఎవరైనా ముంబైని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వీకెండ్స్లో ప్లాన్ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో మనం ముంబైతో ఆల్మోస్ట్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో ఫైనల్లీ మీరు ఎప్పుడైనా ముంబైకి వస్తే లోకల్ ట్రైన్ మిస్ అవ్వకండి. వన్ ట్రైన్, వెరైటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ఈ ట్రైన్స్లో డైలీ వెళ్ళే వాళ్ళు మంచి ఫ్రెండ్స్గా మారుతారంట. అన్నింటికన్నా ఇదే ముంబై స్పెషల్. బాగుంది కదా. అయితే ఈ వీడియో చూస్తూ మీరు కూడా నాతో ట్రావెల్ చేశారు కదా, సో మనం ఇప్పుడు ఫ్రెండ్స్. లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.